రాజమౌళి సినిమా తీస్తున్నారంటే చాలు అందరి దృష్టి ఆ సినిమా పైనే ఉంటుంది. సినిమా కథ ఏంటి, హీరో హీరోయిన్లు ఎవరు, ఎంత బడ్జెట్లో తీస్తున్నారు, ఎక్కడ షూట్ చేస్తారు, ఇటువంటి విషయాలపైన చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో సినిమా తీస్తున్నారు. మహేష్ బాబుతో సినిమా అన్నప్పటి నుంచి కూడా అభిమానులు సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ రాజమౌళి మాత్రం సినిమాకి సంబంధించిన ఏ విషయాన్ని బయటకు రానివ్వడం లేదు. సినిమాలో నటించబోయే హీరోయిన్ల గురించి రకరకాల కామెంట్స్ వచ్చాయి. అయితే ప్రియాంక ఇటీవల హైదరాబాద్కు రావడంతో ఎట్టకేలకు ఆమె ఓకే అన్నట్టు తెలిసింది. ఇప్పుడు హాలీవుడ్ హీరోయిన్ కు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. SSMB 29 మూవీ వర్కింగ్ టైటిల్ మాత్రమే, ఇంకా అసలు పేరు పెట్టలేదు. అయితే ఈ మూవీలో ప్రియాంక చోప్రాను తీసుకోవడం పైన రాజమౌళి పెద్ద ప్లానే వేశారని టాక్ వినిపిస్తోంది. అంతకుముందు రాజమౌళి తీసిన RRR సినిమాకు ఆస్కార్ వచ్చింది. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు ఇచ్చారు. దీనిని రాజమౌళి టీం ప్రియాంక చోప్రాకు చెందిన ఏజెన్సీ ద్వారానే అప్లై చేసినట్టు సమాచారం. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం కోసం ప్రియాంక చాలానే కష్టపడ్డారని తెలుస్తోంది. ఆస్కార్ కోసం ఆమె ఏజెన్సీ విపరీతంగా ప్రచారం చేసిందని సమాచారం. SSMB 29లో ప్రియాంకను తీసుకోవడానికి అసలు కారణం ఇదే అంటూ ప్రచారం జరుగుతోంది. RRR సినిమాకు ఆమె ఏజెన్సీ అంత కష్టపడితే స్వయంగా తాను నటించిన సినిమా అయితే ఈజీగా పుష్ చేయడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా ఆస్కార్కు వెళ్లడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని అనుకుంటున్నారు. దానికి తోడు ప్రియాంక చోప్రాకు ప్రస్తుతం హాలీవుడ్ లో మంచి ఇమేజ్ ఉంది. దీంతో SSMB 29కి కూడా క్రేజ్ తీసుకొస్తుందని భావిస్తున్నారు. అందుకే రాజమౌళి తెలివిగా ఈ సినిమాలో ప్రియాంకను భాగం చేశారని టాక్. ఇందులో వాస్తవం ఎంతనేది తెలియదు, కానీ ఇదే నిజమైతే SSMB 29 సినిమా కూడా ఆస్కార్ రావడం కష్టమేమీ కాదనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా అబ్రహం షూటింగ్ లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ షూటింగ్ పూర్తయ్యాక అమెజాన్ అడవుల్లో షూటింగ్ ప్రారంభం కానున్నట్టు సమాచారం. మరి రాజమౌళి ఎన్నో కళలతో తీస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.